ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపంగా నిలిచిన మహానాయకుడు ముద్రగడ పద్మనాభమని, ఆఖరి క్షణం వరకు ఉద్యమాలే ఊపిరిగా బతికిన గొప్ప పోరాట యోధుడని వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ పీఏసీ సభ్యురాలు వంగగీత విశ్వనాథ్ కొనియాడారు. పిఠాపురం పట్టణంలో రెడ్డి రాజా కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వంగగీత విశ్వనాథ్ అధ్యక్షతన ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ జరిగింది. సందర్భంగా ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి వంగగీత విశ్వనాథ్, తలసిటి వెంకటేశ్వరరావు, గండేపల్లి బాబీ, రావుల మాధవరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే ఇతర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూడా పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా నాయకులు పలువురు పద్మనాభం చేసిన సేవల ఉద్యమాల గురించి మాట్లాడుతూ కొనియాడారు. అనంతరం వంగగీత విశ్వనాథ్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఉలవకాయల లోవరాజు, కొత్తం దత్తుడు, కొప్పన శివనాథ్, జవాది కృష్ణమాధవరావు, బత్తుల సాయి, పచ్చిమళ్ల జ్యోతి, పెద్దపాటి రాజేష్, వర్దినెడ్డి సుజాత, అనాల సుదర్శన్, అడప రఘు, జవాది వాడపల్లి, పెద్దింటి మసేన్ రెడ్డి, ఉలవల భూషణం, బోనుదేవ, జ్యోతుల భీముడు, జ్యోతుల చక్రబ్బాయి, కండవిలి చిన్న లోవరాజు, ముమ్మిడి శ్రీనివాస్, బిరుసు వర్ణేష్, బోనాసుల శివ, సామరౌతు లలిత, పచ్చిమళ్ల అప్పలరాజు, పెద్దపాటి నాగేశ్వరరావు, వజ్రపు వీరేష్, వజ్రపు బాబీ, బత్తుల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆయన చిన్న వయసులో, అతి చిన్న వయసులో, ఆయన జీవితం అంతా చూస్తే అతి చిన్న వయసులో శాసనసభ్యుడిగా, కుటుంబ నేపథ్యం కూడా రాజకీయ నేపథ్యం ఉంది. వాళ్ళ నాన్నగారు కూడా ఇండిపెండెంట్ గా చేయటం, వాళ్ళ తాతగారు కూడా మున్సిపల్గా చేయటం, పట్టుదలకి పెట్టింది పేరు. అందరూ ఉంటారు. అందులో రాజకీయ నాయకులకి పట్టు విడుపులు ఉంటాయి. కానీ ఆయన ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే పట్టు వదలని పరిస్థితి. ఆ విధంగా అందరికీ కూడా ఆయన సుపరిచితమైన వ్యక్తి. సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం ఆయన. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రులుగా చాలా రకాలుగా రాజకీయంగా ఉండి ప్రతి విషయంలో కూడా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానికే కట్టుబడి ఉండి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నిరాహార దీక్షలు చేసి పట్టుబట్టి అన్ని వర్గాలకి అక్కడికి వెళ్తే అందరూ చెప్పడం జరిగింది. ఎస్సీస్ నుంచి కానీ, బీసీస్ నుంచి కానీ, అన్ని వర్గాల నుంచి కూడా అందరూ మాకు ఆత్మీయుడు, మేము చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాం, మేము అందరం కలిసి తిరిగాము. అలా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరి అభిమానాన్ని పొందిన వ్యక్తి. అదేవిధంగా తన పుట్టిన కులానికి న్యాయం చేయాలని కాపు జాతి కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి, ఎన్నో ఉద్యమాలు తీసుకున్న వ్యక్తి. ఆ ఉద్యమాల్లో ఏ విధంగా అయితే ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉండి ఎన్ని కేసులు పెట్టినప్పుడు కూడా, ఎన్ని రాజకీయ పరిస్థితులు కూడా ఆయన ఎదుర్కొని నిలబడడం జరిగింది. ఆ విధంగా ఆయన రాజకీయ జీవితం అనేది అందరికీ ఆదర్శం. అటువంటి వ్యక్తిత్వం అనేది, ముఖ్యంగా ఆ వ్యక్తిత్వం అనేది చాలా అరుదుగా ఉంటాయి. అలాంటి వ్యక్తిత్వం గల వ్యక్తులు తక్కువగా వేళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళు ఉంటారు. అందులో ఒకరు మన ముద్రగడ పద్మనాభం గారు. వారికి మనమందరం కూడా ఘనంగా నివాళులు అర్పిద్దాం. ఇప్పుడు కార్యక్రమం ఏంటంటే ముఖ్యంగా వారితో అనుబంధం ఉన్నవాళ్ళు